సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ కూడా మా నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం మరి స్తుతి ధ్వని అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కొద్ది నిమిషాలు ఆరాధనలో నడిపించాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, ఒక ఆలోచన ఉద్దేశం ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి ఇలాగున మేమందరం కూడా స్తుతిస్తుండగా మీరు కూడా మాతో కూడా కలిసి ఆరాధనలో ఏకీవించండి. మీకున్న ప్రతి చింత యావత్తును ప్రభు తీసివేస్తారని నమ్మికతో విశ్వాసంతో ఆరాధన చేద్దాం. అయితే మన మధ్యలో దైవజనులు లాల్ పాష్ గారు ఉన్నారు. ఈ స్తుతి ధ్వని కార్యక్రమం గురించి ఒక 2 మాటలు వారు వివరిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ స్తుతి ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. అవును, దేవుని బిడ్డలమైన మనము దేవుని గొప్ప చేద్దాం, దేవుని స్తుతిందాం, దేవుని ఆరాధన చేద్దాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఎరుకో గోడలు కూలగొట్టడానికి గల కారణం స్తుతి. పౌలు శీలలో బంధకాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధన చేశారు, స్తుతించారు, మరి బంధకాల నుంచి విడిపింపబడ్డారు. ఈ రోజున కూడా మనం ఏ బంధకాల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా దేవుణ్ణి స్తుతిందాం. దేవుడు మన స్థితిని మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు జోష్ పాస్టర్ గారు ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మహాగణుడానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులు స్టెల్సన్ పాస్టర్ గారికి మీరు ఇచ్చిన ప్రేరేపణ కొరకై వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్తుతి ధ్వని ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ఎవరైతే వింటున్నారో వారికి పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి ఉజ్జీవం యేసు నామములో కలుగునుగాక. నీ బలమైన కార్యాలు జరిగించి సమస్తమంతటి కూడా మీరు మహిమను పొందమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. నాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. కన్నిటిలో ఎలలో కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలో కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా ఏడాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అపవాది శోధనలు నన్ను చుట్టినా. ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా. ఇహలోక శ్రమలు నాకెదురైనా. ఆ పరివైన నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆ పరివైన నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. మరొకసారి పడదాం. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా.
శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము.